హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డు ఇది ఒక బ్రహ్మ పదార్థం. ముఖ్యంగా మన తెలంగాణలో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్లగా రేషన్ కార్డు కానీ అసలు రేషన్ కార్డు ఇవ్వలేదని ఒక అపవాదం ఉంది. దాని కొరకే అతన్ని ఓడించడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే అందరూ తెల్ల రేషన్ కార్డు, మామూలు రేషన్ కార్డు కోసం కూడా క్యూలు కడుతున్నారు. ముఖ్యంగా అందరికీ కావాల్సింది తెల్ల రేషన్ కార్డే. రేషన్ కార్డు కోసం హైదరాబాద్ ప్రజావాణి దాకా వచ్చినటువంటి విధానం మనం చూసాం. అయితే అసలు ఈ రేషన్ కార్డు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ప్రభుత్వానికి అంటే ఏమో అనుమానంగానే ఉంది. ఎందుకంటే రకరకాలైనటువంటి కండిషన్స్ పెడుతున్నారు. ఆ కండిషన్స్ పూర్వకాలం కండిషన్స్, ఆదాయ లిమిట్లే ఉన్నాయి. దాని ద్వారా ఇక్కడ రేషన్ కార్డు అందరికి వచ్చే అవకాశాలు. ఎందుకంటే ముఖ్యంగా చిన్నకారు పేద రైతు కూడా పావు ఎకరము అర ఎకరము ఉంటుంది. ఈరోజు తెలంగాణలో పెరిగిన భూమి ధరల వల్ల ఒక్కొక్కటి 50 నుంచి కోటి రూపాయల వరకు కూడా ఆస్తి ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. అలాంటప్పుడు తెల్ల రేషన్ కార్డు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ టీవీలు ఉన్నాయి, ఇళ్లల్లో బైక్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. రకరకాలుగా వృత్తి కోసం, డ్రైవర్ వృత్తి కోసం కారు తీసుకుంటుండొచ్చు. లేదా ఇంటి అవసరాల దృష్టినో రకరకాల స్కీమో, ఇల్లో వాకిలో తినకునో 150 రూపాయలు పెట్టి స్కీములు కట్టేసి స్మార్ట్ టీవీలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే కరోనా విషయంలో చాలామందికి స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు అవసరం ఉండి పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ వివిధ రకాల అప్డేట్ అయిన టెక్నాలజీ కూడా డిజిటల్ విప్లవంలో అందరికి కూడా స్మార్ట్ ఫోన్ లేకపోతే వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు అందరూ కూడా ఈ గృహోపకరణాలు ఇవన్నీ కూడా కాస్ట్లీ తీసుకోవడం జరిగింది. అంత మాత్రం ధనవంతులు కాదు, వాళ్ళంతా కూడా చాలీచాలని ఆదాయంతో చాలీచాలని బతుకుతున్న వాళ్ళు రేషన్ కార్డు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా, రేషన్ కార్డు వల్ల ఎంతో బెనిఫిట్ వస్తుంది అంటున్నారు. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 పథకాలన్నిటికీ కూడా ప్రధానం కీలకం ఆ రేషన్ కార్డే ఆధారితం అని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన విధానం కూడా చూసాం. అంటే వైట్ రేషన్ కోసం ఎంత డిమాండ్ పెరిగింది. అయితే ఆ వైట్ రేషన్ కార్డు మనకు వస్తుందా రాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇప్పటి వరకు సోషల్ ప్లాట్ఫామ్లో రకరకాలుగా ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్లో మనం ఉంటే మనకు వైట్ రేషన్ కార్డు రాదు, బిలో ప్రావర్టీ ఉంటే వస్తుంది. దాని తర్వాత కొన్ని చెక్ లిస్ట్ అని చెప్పి ఒక చెక్ లిస్ట్ ఒకటి మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి ఏంటో చూద్దాం. మీరు బిలో ప్రావర్టీ అనో రకరకాల కారణాలతోటి వైట్ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే, మీరు డాక్టర్ అయితేనో, అడ్వకేట్ అవుతేనేమో, కార్లు ఉన్న వాళ్ళైతే, ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే, ఏ చిన్నపాటి ప్రభుత్వోగం అయినా సరే వైట్ రేషన్ కార్డు రాదు. అంటే గ్రామ పంచాయతీలో సఫాయి పని చేసే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి భావించబడినట్టయితే వాళ్ళకు కూడా రాదు. వాచ్మెన్లు అయినా కూడా రాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులను కూడా చెక్ లిస్ట్లో పెట్టారు. ఇంకొకటి, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు దాని ఆస్తి విలువ. ఇంకొకటి, చార్టెడ్ అకౌంట్ వృత్తిదారులకు కూడా రాదు. సేల్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎవరికి కూడా, అంటే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి సేల్ ట్యాక్స్ కట్టే వారికి ఒక్కరికి కూడా రాదు. ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టే వారికి కూడా రాదు. వృత్తి పన్ను కట్టే వాళ్ళకి కూడా రాదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా రాదు. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఏంటంటే 3 లక్షల లోపు మనకు ఆదాయం సంవత్సరానికి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 3 లక్షలకు మించినటువంటి ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఏదైతే పరిమితి మించినటువంటి 3 లక్షల లోపు ఉన్నటువంటి పరిమితి మించినటువంటి 3 లక్షలకు మించిన పరిమితి ఎవరికైతే ఉంటుందో వాళ్లకు వైట్ రేషన్ కార్డు అవకాశాలు లేవని చెప్తుంది. ఇంకొకటి, నెల ఆదాయం 10,000 కన్నా సంవత్సరానికి 1,20,000 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు ఈ వైట్ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం లేదు. పట్టణ ప్రాంతంలో 15,000 చొప్పున ఆదాయం మించి ఉన్నటువంటి, నెలకు 15,000 మించినటువంటి ఉంటే వాళ్లకు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు రాదు. మనకు తెలుసు, ఈ రోజుల్లో షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు కూడా 18,000 20,000 ఉంటుంది వాళ్ళ టాలెంట్ అనుభవాన్ని బట్టి. మరి అంటే 20,000 మించిన వాళ్ళకు వైట్ రేషన్ కార్డు రాదంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రభుత్వం 6 పథకాల స్కీమును ఎగవేయడానికి వేసినటువంటి పథకంలో రహస్య ఎజెండా అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొకటి, 2 లక్షల ఆదాయం మించినటువంటి గ్రామీణులు, 3.5 ఎకరాల పంట పొలాలు ఉన్నారు, 3.5 ఎకరాల పైబించి ఉంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు రాదు. 7.5 ఎకరాల బీడు అంటే వ్యవసాయం చేయకుండా 7.5 ఎకరాలకు పడాబడిన భూములు కానీ ఖాళీ భూములుగా ఉన్నటువంటి 7.5 ఎకరాలు మించితే రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి అవకాశం లేదు అంటూ ఒక వార్త అయితే సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవుతుంది. మళ్ళొకసారి సింపుల్గా చెప్దాం. అంటే ఎనీ డాక్టర్స్, ఎనీ ప్రొఫెషనలిస్ట్కు రాదు, ప్రభుత్వ ఉద్యోగులకు అసలే రాదు. ఆ తర్వాత ఆదాయం పన్ను కట్టేవాళ్ళు 3 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు సంవత్సరానికి వాళ్ళకు రాదు.
ఆ తర్వాత 10,000 కన్నా నెలకు ఆదాయం ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో, 15,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల వాళ్ళకు కార్లున్నా, టీవీలున్నా కూడా రేపు స్క్రూటినింగ్‌లో పోతుంది. మనకు తెలుసు. రేషన్ కార్డ్ ఎంక్వైరీ చేస్తూ ఇంటింటికి తిరిగి టీవీ ఉన్నా, సిలిండర్ కనెక్షన్ ఉన్నా కూడా ఆ రోజుల్లో వైట్ కార్డ్, రేషన్ కార్డ్ చెకింగ్ చేసి తీసేసిన విధానం కూడా మనకు అనుభవంలో ఉంది. సో, మొత్తం మీద వైట్ రేషన్ కార్డ్ అనేది కావలసిన వాళ్ళు లక్షలాది మంది ఉంటే ఇచ్చేది ఏ 50 100 ఇచ్చే అవకాశం ఉన్నట్టుందా? అది ఎగ్గొట్టడానికి పథకం అవుతుందా? మరి ఏంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అవుతుంది. ఇదే నిజమవుతుందా? లేక అప్లై చేసిన వాళ్ళకి అందరికి వస్తుందా లేదో మనం వేచి చూద్దాం.